మామిడికాయ పచ్చడికి ఎప్పుడైనా కొలతకు ఒక గిన్నె తీసుకోవాలి. ముందుగా మామిడికాయలు కడిగి, తుడిచి, ఆరబెట్టి ముక్కలు కట్ చేసుకొని, ముక్కలను కూడా ఒక శుభ్రంగా ఉండే క్లాత్ ఒకటి తీసుకొని ఈ విధంగా తుడిచి పెట్టుకోవాలన్నమాట. ఈ గిన్నె లీటర్ పట్టిద్దండి. లీటర్ అంటే తవ్వ మన లెక్కలో కొలతల లెక్కలోకి వచ్చేటప్పటికి తవ్వ అంటే ఇవి వచ్చేటప్పటికి మారేడు ముక్కలు అయినాయి నాకు. అంటే మానకు వచ్చి ఈ కొలతలు ఎందుకు చెప్తున్నానంటే మనం ఉప్పు కారం వేసుకునే దానికి మానక కొలతల్లో అయితే పచ్చడి అస్సలు చెడిపోదు. గిన్నె కొలతలు ఇట్లాంటివి కాకుండా మానిక ఖచ్చితంగా వెనకటి వాళ్ళు కొలిసేది మానక కొలత అండి. నేను ఆ కొలత ప్రకారమే చేస్తున్నాను. మానకి గిద్దెన్నర ఆవు పిండి పోయాలి. నేను ఖచ్చితంగా గిద్దెన్నరే తీసుకున్నాను. చూసారా, మీకు చూపించడం కోసం నేను కొన్ని ముక్కలే పెడుతున్నాను అన్నమాట మీకు తెలియటానికి. కొద్దిగా మన చేతితో చారెడు మెంతిపిండి వేసుకోవాలి. ముందుగానే వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసి పొట్టు ఒలిచి పెట్టుకున్నాను. వాటిని మన ఇష్టం కొన్ని వేసుకోవచ్చు. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ, తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ. ఉప్పు 2 గిద్దలు పడుతుంది. నేను కళ్ళుప్పు కాదు కదా తీసుకుంది, మెత్తడి తీసుకున్నాను కదా, అందుకని కొంచెం తగ్గించాను అనమాట. 2వ గిద్దకి కళ్ళుప్పు అయితే కొట్టి తీసుకుంటే 2 గిద్దల కళ్ళుప్పుని కొట్టి తీసుకుంటే ఇంత అవుతుంది. అందుకే అంత వేసాను అనమాట. కారం కూడా అంతే 2 గిద్దలు. ఈ విధంగా కొలతలు మీకు తెలియటం కోసం చెప్తున్నాను అనమాట. మానక ముక్కలకి 2 గిద్దల ఉప్పు, 2 గిద్దల కారం, గిద్దెన్నర ఆవపిండి, చారెడు మెంతిపిండి, వెల్లుల్లిపాయలు మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని ఈ బేసిన్లో వేసి శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని నూనెను వేసుకోవాలన్నమాట. వేరుశనగ నూనెనే వేసాను. నూనె నేను ఎక్కువ తీసుకోలేదండి. 400 గ్రాముల నూనె మాత్రమే తీసుకున్నాను. ఈ ఉప్పు కారము ఈ మెంతిపిండి ఆవపిండిలో ఈ నూనె అంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా పక్కన, వాటిని ఈ మొత్తం ఒక్కసారి కలవవు కాబట్టి కొన్ని మళ్ళీ ఈ గిన్నెలోకి ఎత్తి పెట్టేసి మనం కలిపిన ముక్కలు ఆ ప్లేట్లోకి పెట్టాలి. అందుకని ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత ఈ ముక్కల్ని ఇలా వేసేసుకొని వీటిని ఈ ఉప్పు కారము వీటిల్లో బాగా ముక్కలకి పట్టించేలాగా పొర్లిచ్చి పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని ఇలాగే పట్టించాలన్నమాట. నూనెలో ముక్కలు ముందులా పొర్లిచ్చడం ఇలా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉప్పు కారంలో కూడా నూనె కలిసింది కాబట్టి ముక్క ఏం మెత్తబడదు. ఆ ఉప్పు కారంతో పాటుగా నూనె కూడా ముక్కకు పడుతుంది. అప్పుడు ముక్క గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ నూనె వేసుకోకూడదు. మామిడికాయ పచ్చడికి నూనె ఒకేసారి పోసేసామంటే తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది మొత్తం. దానికి సరిపోయిన వరకే తీసుకొని, అందుకని చెప్పి కొంచెమే వేసుకోవాలి నూనె. ఈ విధంగా మొత్తాన్ని పొర్లించుకోవాలన్నమాట. ఎక్కువ వేసినా కానీ అది పైకి వదిలిద్ది కాబట్టి తర్వాత ఇంకో కూరలోకి దేనిలోకన్నా ఉపయోగించుకోవాలంటే మాత్రం అసలు ఇంకా ఆ మామిడికాయ పచ్చడిలో వేసిన నూనె ఏ కూరలోకి వాడలేమన్నమాట. ఆ నూనె వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పి నూనె ఎక్కువ వేయకూడదు. కావాల్సింటే 3వ రోజు చూసిన తర్వాత మరలా వేసుకోవచ్చు చాలదు అనుకుంటే. ఇప్పుడు చూసారా, నేను కొలత ప్రకారం ఉప్పు కారము ఆవపిండి మెంతిపిండి నూనె అన్నీ పోసాను. ఇప్పుడు అన్ని ముక్కలకి సరిపోయినట్టు పట్టేసింది. ఏమాత్రం ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా సమానంగా సరిపోయింది అనమాట. చూసారా, ఈ విధంగా మొత్తానికి పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. దీని మీద ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసుకొని దీనికి తగినంత నేను తీసుకున్న 400 గ్రాముల నూనె ఇందులో వేసేసాను అనమాట. ఇలా కలుపుకున్న దాన్ని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 3వ రోజు దీన్ని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడే కనిపిస్తుంది నూనె. అసలు 3వ రోజు దాకా కూడా అవసరం లేదు. కాకపోతే 3వ రోజు మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇది ఎట్లా వచ్చేది. ఈ గిన్నె కొలతలు ఇవేమి కాదండి. ఇది వెనకటి నుంచి మా పెద్దవాళ్ళు పెట్టే పచ్చడి. చూసారు ఎలా వచ్చిందో. అదే విధంగా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగో చూడండి 3వ రోజు. ఏ మాత్రము నూనె చాలని ఫీలింగ్ ఏమైనా ఉందేమో. గుజ్జు గుజ్జుగా నూనె సరిపోయినంత ఎంత బాగుందో. కాకపోతే ఈ డబ్బాలో పెట్టిన తర్వాత కొంచెం పైన వేస్తాను, ఒక్క 100 గ్రాముల నూనె. అప్పుడు మనకి మానెకు వచ్చేసి 1/2 కేజీ నూనె పట్టినట్టు అనమాట. ముందుగానే 1 కేజీ నూనె అలాగా వేయకూడదు అనమాట. ఇట్లా చూసుకొని వేసుకోవాలి. చూసారా, నేను వేసిన పిండి కొలతకి నూనె కొలతకి
మామిడికాయలు ముక్కలు కొలిసిన దానికి మొత్తానికి సరిపోయిందనమాట. ఈ విధంగా సింపుల్గా చేతగాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి పెట్టడం అంటే ఓ బ్రహ్మ విద్య ఏం కాదండి. ఏదైనా సరే చేస్తూ ఉంటే అయిపోతూ ఉంటుంది, చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది. ముందు కూడా నాకు ఏమీ చేత కాదు, నేను అన్నీ నేర్చుకున్నవే కానీ నాకు నాకేమీ వచ్చినాయి ఏం కాదు. ఎంత గుజ్జు వచ్చిందో చూడండి. మీలో ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఇలా తుడిచేసి చేయికి మాత్రం తడి అంటకూడదు, ఎక్కడా తడి అంటకూడదు. మనం మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. మనం అన్నంలో కలుపుకోవడానికి మామిడికాయ ముక్కని కొంచెం గుజ్జుని వేసుకుంటాం కదా, ఆ ముక్కతో పాటు వచ్చే గుజ్జు ఆ ముక్క అయిపోయే లోపల ఎంత అన్నం అయితే తింటామో అంత అన్నంలో కలుస్తుంది అనమాట. అంత కొలతలతో పెట్టాను. ఇప్పుడు కొంచెం పైన నూనె వేస్తున్నాను. ఇదే విధంగా మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి ఎంత నూనె వచ్చిందో పైకి. ఇప్పుడు కొంచెం వేస్తేనే, అంటే ఒక 100 గ్రాముల నూనె వేసినట్టుగా వేసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ఉంటానండి.